ఈరోజు ఏ మంచి పని చేపడదామన్నా దానికి ఒక దురుద్దేశాన్ని ఆపాదించి ఆ దురుద్దేశం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కుప్పగూలిపోయింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టకండి, ఈ రాష్ట్రం దివాలా తీస్తేనే తప్ప మాకు సంతోషం కలగదు అన్నట్టుగా ఈరోజు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఏది ఎట్లున్నా హైదరాబాద్ నగరంలో ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆనాడు రాజీ పడకుండా మేము చేసిన ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకో అనుకూలించినాయి. లక్షలాది కోట్ల రూపాయల వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి అధ్యక్ష? ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, నేరగాళ్ల పట్ల వ్యవహరించిన తీరు, కఠినంగా వాళ్ళని అణచివేయడంతో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, సంస్థలన్నీ వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు సైబరాబాద్ ప్రాంతం కానీ, హైటెక్ సిటీ ప్రాంతం కానీ, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతం కానీ, గచ్చిబౌలి కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాయదుర్గం కానీ ఇవన్నీ ఎప్పుడు విస్తరించినాయి అధ్యక్ష? ఎప్పుడు అభివృద్ధి చెందినాయి?